మట్కా టీజర్ రివ్యూ గురించి ఏం చెప్తారు? ఉన్న కాంటెస్ట్ ఉంది అన్న. నాకు నిజంగా తొలి ప్రేమ సినిమా అంతే అండ్ బట్టలు చింపుకునే అన్న. ఆ లవ్ ట్రాక్ ఉంటుందో చాలా బాగుంటుంది అన్న. తొలి ప్రేమ నుంచి మొదలైన తన జర్నీ నిజంగా ఇప్పుడు చూసుకుంటే తను నిజంగా వర్త ఫీలింగ్ కలిగిందన్న. ఈయన నిజంగా ప్యాన్ ఇండియా వేయాల్సిన వ్యక్తి కాబట్టి నిజంగా ఈ మట్కా ద్వారా మంచి ప్యాన్ ఇండియాలో మంచి అడుగు పెట్టి సక్సెస్ పుట్టాలని కోరుకుంటున్నాను అన్న. తింటే పోతారు గుట్కా నేను చూసేసాను. మట్కా యాక్టెడ్ బై వరుణ్ తేజ్. మనం చూసిన తన సినిమాలో మన గద్దలకొండ గణేష్ కానీ నిజంగా తను మెగా ప్రిన్స్ అంటారు తనే. సో ఈ చూడండి నా ట్రైలర్లో చాలా ఎలిమెంట్స్ అన్న. అంటే ఈ సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ ట్రిపుల్ యాక్షన్ అర్థం కావట్లేదు. సో ఒక ఫారెనిస్ట్గా అంటే ఒక మన బ్రిటిష్ వాడు ఎట్లుంటాడో అట్లా కొన్ని గెటప్లు కనిపించింది. ఇంకోటి అయితే మనం మాస్ గద్దలకొండ గణేష్ కనిపించింది. ఇంకోటి మన ప్రిన్స్ లాగా మంచి ఒక రాజులాగా కనిపించాడు. సో నాకు మెయిన్గా నా ట్రైలర్లో చాలా అంటే మట్కా అనేది ఏంటంటే మేము అవునా కాదు అదొక గేమ్ ఆడతారన్న. ఇది ఒక గేమ్ ధర్మ యుద్ధం లాగా ఒక గేమ్ పట్టు ఇక్కడ డబ్బుల నుంచి బాగా చెప్పారన్న. డబ్బులు అనేది ఎంత ఇంపార్టెంట్ అని చూపించారు. ఆ డబ్బులను సాధిస్తున్న ఒక రాజు తన రాజ్యాన్ని ఎలా కాపాడుకోండి అనేది క్లియర్ చూపించాడు. ఇంకోటి నేను చెప్పాలి మన జీవి ప్రకాష్ మ్యూజికల్ డైరెక్టర్ మామూలు చాలా అంటే గుర్తుకు వచ్చాను నిజంగా. నాకైతే ఒక రంగస్థలం ఫీలింగ్ ఆ నైజం కనిపించమన్నారు. రంగస్థలం ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇంకోటి మన కరుణ కుమార్ మన చూసాము తన పలస సినిమా ఇస్తాడు. మన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా మన సుధీర్ బాబుతో సినిమా ఇస్తాడు. చాలా పెద్ద ఇడ్లీ అందించాడు. మేబీ పలస సినిమా చూసిన తర్వాత వరుణ్ తేజ్ అన్నకు ఆఫర్ ఇచ్చిన ఫీలింగ్ కలిగింది. సో నిజంగా చిన్న డైరెక్టర్ అని పక్కన పెడితే సో మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్ అన్న ఫీలింగ్ అయితే చిన్న సినిమా ప్రతి సినిమా అంటే మంచి దమ్మున సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా లాగా కనిపిస్తుంది అన్న నాకైతే. సో మెయిన్ నాకైతే ఆ బీజం చాలా బాగా నచ్చింది. అన్న లుక్ చాలా బాగా వచ్చింది. స్టోరీ లైన్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది అన్న నాకైతే. అంటే మేబీ 100% ఈ సినిమాలో ఒక మంచి డబ్బు గురించి బాగా చూపించే ఛాన్స్ అయితే కనిపించింది. సో ఎన్ని నాకైతే ట్రైలర్ అయితే చాలా బాగా బీభత్సంగా వచ్చేసింది. సో ఈ సినిమాతో అయితే బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడు వరుణ్ అన్న. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా ఈ సినిమా ప్యాన్ ఇండియా నాట్ ఓన్లీ తెలుగు తమిళ అన్నింటిలో కూడా రిలీజ్ అయిపోతుంది. సో నాకనిపించి ఈ మధ్యలో ఉన్నాను కాదన్న మన వాళ్ళు చాలా ప్రయత్నిస్తారు అన్న మన ప్యాన్ ఇండియాలో ట్రై చేయాలని. సో నాకు అనిపించింది నేను అనుకుంటే ఎప్పటికీ ఎందుకు మన రామ్ చరణ్ ప్యాన్ ఇండియా ట్రై చేశాడు. సో చాలా మంది ట్రై చేస్తారు. వరుణ్ తేజ్ ఎందుకు ట్రై చేస్తలేదు. నాకు గద్దలకొండ సినిమా వచ్చినప్పుడు నేను ఫ్యాన్ అయినా నాకు. సో తన మేనరిజం కానీ తన స్టైల్ కానీ మాస్ కానీ అది ఇటువంటి వ్యక్తికి ఒకసారి ప్యాన్ ఇండియా సినిమా వాళ్ళకి ఎలా ఉంటుందో చూడడం అనుకున్నా. సో మట్కా అనే సినిమా నిజంగా రాబోతుందన్న నమ్మకం నాకు కలిగింది. సో నాకైతే ఈ చూడగానే కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయినాను. ఆ డైరెక్షన్ కానీ ఆ ట్రైలర్ కానీ చాలా బాగా అనిపించింది అన్న. ఇప్పుడు వరుణ్ అన్న కట్అవుట్ మంచి సినిమా అయితే పడుతుందండి. 100% తన కట్అవుట్ చూసాం అసలు మన మెగా ఫ్యాన్లో ఎవరికి ఉండే అంత మంచి కట్అవుట్. తన విలన్గా పనికొస్తాడు, హీరోగా పనికొస్తాడు. సో మన నోనన్ కాదు నాకు అనిపించే కొన్నిసార్లు అరే బాహుబలిలో ఒకవేళ మన రాణ కాకుండా మా వరుణ్ తేజ్ పెట్టుంటే వేరే వేలో ఉంటుంది. సో నా రిక్వెస్ట్ అంటే అన్నకు ఒక ఛాన్స్ వస్తుంది ఫ్యూచర్లో ప్రభాస్తో కూడా విలన్గా చేయాలని కోరుకుంటున్నా. సో మట్కా సినిమా మంచి ఇట్టు కొట్టిన తర్వాత అన్న మంచి రేంజ్కి వెళ్తాను నమ్మకం కలిగిందన్న నాకైతే. ఓకే.